Hey everyone, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు వీడియోలో మనం ప్రతిరోజు చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉండే మరికొన్ని వర్డ్స్ అండ్ షార్ట్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఈ వీడియోలో చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నది ప్రసాదం, దేవుడికి పెడుతూ ఉంటారు కదా, అయితే దీన్ని మనం ఇంగ్లీష్లో ఆఫరింగ్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్, నువ్వు అసలు నేను చెప్పింది విన్నావా? ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో డిడ్ యూ యాక్చువల్లీ హియర్ వాట్ ఐ సెడ్ ఈ విధంగా అడగొచ్చు. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ వదిన అనే రిలేషన్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా పిలుస్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈస్, నేను నీకు కాల్ చేసే వరకు వెయిట్ చెయ్యి, లేదా నేను నీకు కాల్ చేసేంత వరకు నువ్వు వెయిట్ చెయ్యి. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్ ఈజ్, సైగ చేశావు లేదా నువ్వు సైగ చేశావు ఇలా అంటూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో యూ జెస్చర్డ్ ఈ విధంగా చెప్తాం. జెస్చర్స్ అంటే సైగలు అని. ఫర్ ఎగ్జాంపుల్, ఐ సా యూ మోషనింగ్ ఫర్ హిమ్ టు గెట్ అవుట్ ఆఫ్ హియర్. అంటే అతనిని ఇక్కడి నుండి వెళ్ళిపోమని నువ్వు అతనికి సైగ చేయడం నేను చూశాను అని. ఇక్కడ మోషనింగ్ అన్నా కూడా సైగ చేయటం అని. అనదర్ ఎగ్జాంపుల్, ఐ ఫెల్ట్ సో బ్యాడ్ దట్ యూ జెస్చర్డ్ టు హిమ్ లైక్ దాట్. అంటే నువ్వు అతనికి అలా సైగ చేయడం వల్ల నేను చాలా బాధపడ్డాను లేదా నేను చాలా ఫీల్ అయ్యాను అని. అనదర్ ఎగ్జాంపుల్, హీ కాంట్ హియర్ సో యూ జెస్చర్ అండ్ సే. అంటే అతను వినలేడు లేదా అతనికి వినపడదు కాబట్టి నువ్వు సైగ చేసి చెప్పు అని. నౌ ద సెకండ్ వన్ ఈజ్, తొందరలో లేదా హడావిడిలో. ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్గానే యూజ్ చేస్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఇన్ అ హరీ ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాజ్ ఇన్ అ హరీ అండ్ డిడ్ంట్ పే అటెన్షన్ టు హిమ్ ప్రాపర్లీ. అంటే నేను హడావిడిలో ఉన్నాను అందుకే అతనిని సరిగా పట్టించుకోలేదు అని. అనదర్ ఎగ్జాంపుల్, I got ready in a rush in the morning, so I forgot my hall ticket. అంటే నేను ఉదయం చాలా తొందరలో లేదా హడావిడిలో రెడీ అయ్యాను అందుకే నా హాల్ టికెట్ని మర్చిపోయాను అని. అదే ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది ఈ విధంగా చెప్పాలనుకుంటే she is getting married soon ఇలా చెప్తాం. నౌ ద థర్డ్ వన్ ఈజ్, ఏమై ఉంటుంది లేదా ఏం జరిగి ఉంటుంది. ఇది చాలా ఫ్రీక్వెంట్గానే అనుకుంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ ఈ విధంగా అడుగుతాం. దీనికి సంబంధించిన సెంటెన్సెస్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, వాట్ డూ యూ థింక్ మైట్ హ్యావ్ హ్యాపెండ్ దేర్. అంటే అక్కడ ఏం జరిగి ఉంటుందని లేదా ఏమయ్యి ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు అని. Now the example number 2 is, I don't think there is anything to worry about. అంటే అక్కడ కంగారు పడాల్సిన విషయం ఏదీ లేదని నేను అనుకుంటున్నాను లేదా నాకు అనిపిస్తోంది అని. Now the fourth one is, టైం ఉందా లేదా ఇంకా టైం ఉందా. ఇది కూడా చాలా జనరల్గానే యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఇస్ దేర్ టైమ్ ఇలా అడుగుతాం. Let's have some examples now. Now the first one is, if you still have time, we can have ice cream. Or if you still have time, we can eat ice cream.
అంటే నీకు ఇంకా టైం ఉన్నట్లయితే మనం ఐస్ క్రీమ్ తినొచ్చు అని. Now the second example is I don't have time now, so I have to leave soon. I don't have time now, so I have to leave soon. అంటే నాకు ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను త్వరగా బయలుదేరాలి అని. I have to leave అంటే త్వరగా బయలుదేరాలి అని. ఇంకొక ఎగ్జాంపుల్, there is still some time for the train to leave, so if you come early you can meet me. There is still some time for the train to leave, so if you come early you can meet me. అంటే ట్రైన్ బయలుదేరడానికి ఇంకాస్త టైం ఉంది కాబట్టి నువ్వు త్వరగా వచ్చినట్లయితే నన్ను కలవచ్చు లేదా నన్ను కలవగలవు అని. Now the fifth one is వాదించకు లేదా వాదన చేయకు. ఎవరైనా వాదిస్తూ ఉన్నప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ ఆర్గ్యూ. డోంట్ ఆర్గ్యూ ఈ విధంగా చెప్తాం. ఆర్గ్యుమెంట్ అంటే వాదన అని. ఫర్ ఎగ్జాంపుల్, I don't understand why you are arguing about such a small thing. I don't understand why you are arguing about such a small thing. అంటే నువ్వు ఇంత చిన్న విషయానికి ఎందుకు వాదిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు అని. దీనికి సంబంధించిన సెకండ్ ఎగ్జాంపుల్, I can't talk to him because he argues about everything. I can't talk to him because he argues about everything. అంటే నేను అతనితో మాట్లాడలేను ఎందుకంటే అతను ప్రతి దాని గురించి వాదిస్తాడు అని. అదే నీ వాదన విని నాకు చిరాకు వస్తోంది. ఇలా చెప్పాలనుకుంటే I am getting irritated listening to your argument. ఈ విధంగా చెప్తాం. Now the sixth one is ఓపిక పట్టు లేదా ఓపికతో ఉండు. ఇది కూడా చెప్తూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో బీ పేషెంట్, బీ పేషెంట్ ఆర్ హ్యావ్ పేషెన్స్ ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, యూ జస్ట్ బీ పేషెంట్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. యూ జస్ట్ బీ పేషెంట్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. అంటే నువ్వు ఓపిక పట్టు, అంతా అదే సర్దుకుంటుంది లేదా అంతా బాగానే ఉంటుంది అని. ఇంకొక ఎగ్జాంపుల్, it is better to have some patience as things will not get done if everything is rushed. It is better to have some patience as things will not get done if everything is rushed. అంటే కంగారు పడితే ఏ పని కూడా సరిగ్గా జరగదు, అందుకే నువ్వు కాస్త ఓపికతో ఉండటం మంచిది అని. నెక్స్ట్ వన్ ఈజ్ అనుకున్నప్పుడల్లా లేదా ఆలోచించినప్పుడల్లా. ఇలా అంటూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో whenever I think, whenever I think ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, I get so angry whenever I think about that. I get so angry whenever I think about that. అంటే నేను దాని గురించి అనుకున్నప్పుడల్లా లేదా ఆలోచించినప్పుడల్లా నాకు చాలా కోపం వస్తుంది అని. Another example, I bought and gave you whatever you wanted whenever you asked. I bought and gave you whatever you wanted whenever you asked. అంటే నీకు ఏది కావాలని నువ్వు అడిగినప్పుడల్లా నేను దానిని కొని నీకు ఇచ్చాను అని. whatever you wanted అంటే నువ్వు కోరుకున్నదల్లా. whenever you asked అంటే నువ్వు అడిగినప్పుడల్లా అని. Now the last one is వచ్చే వరకు లేదా నేను వచ్చే వరకు లేదా నువ్వు వచ్చే వరకు ఇలా అంటూనే ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో until I come or until you come ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, యూ మస్ట్ స్టే హియర్ అంటిల్ ఐ కమ్. యూ మస్ట్ స్టే హియర్ అంటిల్ ఐ కమ్ అంటే నేను వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి అని. యూ మస్ట్ స్టే హియర్ అంటే నువ్వు ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి అని. అనదర్ ఎగ్జాంపుల్, డోంట్ టెల్ ఎనీవన్ ఎనీథింగ్ అంటిల్ ఐ టెల్ యూ. డోంట్ టెల్ ఎనీవన్ ఎనీథింగ్ అంటిల్ ఐ టెల్ యూ అంటే నేను నీకు చెప్పే వరకు లేదా నేను నీకు చెప్పేంత వరకు నువ్వు ఎవరికి ఏమీ చెప్పొద్దు అని. అంటిల్ ఐ ఈట్ అంటే నేను తినే వరకు. అంటిల్ ఐ లెఫ్ట్ అంటే నేను వెళ్ళే వరకు అని. That's all for today. Thank you so much for watching this video. వీడియోలో ఉన్న వాటన్నింటినీ వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing, and keep supporting Tinglish Teacher. Have a nice day. Bye-bye.